ప్రైజ్ ద లార్డ్. ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు పరిచర్యలో నేను. ఈరోజు దేవుడు బలపరుస్తున్న వాగ్దానము. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను. ఇది తుది వరకు నిలుచు నిత్య నిర్ణయము. కీర్తనలు గ్రంథము 119వ అధ్యాయము 112వ వచనము. కాబట్టి ప్రియమైనటువంటి స్నేహితులారా, భక్తుడు ఏ విధముగా అయితే పలుకుచూ ఉన్నాడో అట్టి హృదయ వేదనను, అట్టి లోబడే తత్వమును, అట్టి హృదయమును మనము కూడా కలిగి తుది వరకు నిలుచు నిత్య నిర్ణయమును కలిగి ఉండాలని క్రీస్తు ప్రభువారు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నారు. కావున ప్రియమైనటువంటి స్నేహితులారా, మనము మన హృదయాలను మొదటిగా లోపరుచుకునేటువంటి ప్రార్థన జీవితమును కలిగి ఉండాలి. దేవుని వాక్యము చాలాసార్లు హృదయము గురించి మాట్లాడుతూ ఉన్నది. దేవుని వాక్యము అంటున్నది, హృదయము అన్నిటికంటే మోసకరమైనది. మరలా అదే బైబిల్ గ్రంథము హృదయములోంచి జీవ జలధారలు బయలుదేరును అని తెలియచేస్తున్నది. అంటే హృదయము మోసకరమైనదిగా ఉన్నది, అదే సమయంలో ఆ హృదయములో నుంచే జీవ జలధారలు ప్రవహించేటువంటి హృదయమును కూడా మనము కలిగి ఉన్నామని దేవుని యొక్క బైబిల్ గ్రంథము స్పష్టముగా తెలియచేస్తుంది. అటువంటి హృదయమును గనక నీవు లోపరుచుకోకపోతే ఆ హృదయమును నిన్ను మోసపుచ్చి, నిన్ను లోకంలో పడవేసి, సాతానులో బంధించి నిన్ను నరకానికి ఈడ్చుకొని పోతుంది. రెండవ అంశం ఏమిటంటే, అదే హృదయమును గనక నీవు లోపరుచుకున్నట్లయితే ఆ హృదయములో నుండి జీవ జలధారలు బయటకు వచ్చి పొంగి పొర్లి నిన్ను వాక్యానుసారమైన జీవితాన్ని నడిపించి పరలోక మార్గాన్ని ఏర్పాటు చేసి అనేకులకు నిన్ను మాదిరిగా చూపించి క్రీస్తును పోలిన జీవితంలో నిన్ను నడిపించి అనేకులను క్రీస్తు యొద్దకు నడిపించే విధముగా ఉంటుంది. కాబట్టి ప్రియమైనటువంటి స్నేహితులారా, ఇక్కడ మీ హృదయమును లోపరుచుకుంటే వచ్చేటువంటి అద్భుతమైనటువంటి దీవెనలను దేవుడు ఈరోజు మీకు తెలియచేస్తూ ఉన్నారు. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నానని భక్తుడు ఏ విధముగా అయితే మాట్లాడుతూ ఉన్నాడో ఆ విధమైనటువంటి వాగ్దానమును ఈరోజు నీవు కూడా చేత పట్టుకొని నీ హృదయమును గనక దేవుని కట్టడలను గైకొనుటకు లోపరుచుకున్నట్లయితే తుది వరకు నిలుచు నిత్య నిర్ణయముగా దీన్ని నీవు తీసుకున్నట్లయితే నీవు అద్భుతమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి జీవితాన్ని కొనసాగిస్తూ అనేకులను నీవు క్రీస్తు యొద్దకు నడిపిస్తూ అగ్నిలోంచి అనేకులను లాగి దేవుని యొద్ద పెట్టగలిగిన వారిగా ఉంటారు. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు మీ హృదయాన్ని మీరు లోపరుచుకుని దేవుని యొద్దకు అనేక ఆత్మలను తీసుకొని వచ్చి మీరు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారా? లేదంటే మీ హృదయాన్ని లోపరుచుకోలేకపోతే మీ హృదయము మీ చేత మోసపరచబడి ఆ హృదయము మోసకరముగా మారి మిమ్మల్ని మోసపుచ్చి మిమ్మల్ని నరకానికి ఈడ్చుకొని పోతే మీరు వెళ్ళి నరకానికి వారసులుగా అవుతారా? ఈరోజు నిర్ణయము తీసుకొని ఈ వాగ్దానాన్ని చేత పట్టుకొని ఈ వాగ్దానము ద్వారా అద్భుతమైనటువంటి విశ్వాసము కలిగిన ప్రార్థనా జీవితాన్ని మీరు కొనసాగించాలని భక్తుడు ఏ విధముగా అయితే పలుకుతున్నాడో అట్టి మాటలను మీరు కూడా పలికే విశ్వాసమును, అట్టి ప్రార్థనా జీవితము కలిగి ఉండాలని తుది వరకు నిలుచు నిత్య నిర్ణయమును తీసుకొని దేవునికి యథార్థమైన ప్రార్థనా జీవితము కొనసాగించే వారిగా ఉండాలని, ఈ వాగ్దానము మీ జీవితాల్లో నెరవేర్పు కావాలని, ఈ వాగ్దానము ద్వారా మీరు కట్టబడాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు పరిచర్యలో నేను. దేవుడు మిమ్మును దీవించును గాక. ఆమెన్.